Daily. Taste the Daily. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన దగ్గుతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. భారీ వాయు కాలుష్యం కారణంగా ఆమె ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. సీనియర్ పల్మాలజిస్టు ఆధ్వర్యంలో సోనియా గాంధీకి చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికీ చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సోనియా గాంధీ గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తరచుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆమె విదేశాలకు కూడా వెళ్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఏదైతే ఈ రోజు భారీ వాయు కాలుష్యం ప్రభావంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఏదైతే ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నదంటే పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దేశ రాజధానిలో గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓ పక్క చలి, ఓ పక్క వాయు కాలుష్యం, ఈ రెండింటి ప్రభావంతో కూడా ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇదే పరిస్థితులతో అటు ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన దగ్గుతో ఆమె ఆసుపత్రిలో చేరినట్టు కూడా తెలుస్తోంది. భారీ వాయు కాలుష్యం కారణంగా ఆమె ఆసుపత్రి పాలైనట్లు, దీంతో ఆమె సీనియర్ పల్మనాలజిస్టుల ఆధ్వర్యంలో సోనియా గాంధీకి చికిత్సను అందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు ఆసుపత్రి పాలవుతా ఉన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సోనియా గాంధీ గత కొంతకాలం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. తరచూ వైద్య పరీక్షల నిమిత్తం ఆమె విదేశాలకు కూడా వెళ్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఢిల్లీ ప్రజలు మాత్రం కనిపించిన శత్రులతో యుద్ధం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మందులకు కూడా లొంగనటువంటి బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అయినట్టు కూడా తెలుస్తోంది. దీంతో కూడా చాలా మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మనకు సమాచారం ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అక్కడ వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర దాదాపుగా వాహనాలదని చెప్పాలి. 40% మేర వాహనాల ప్రభావంతో అక్కడ వాయు కాలుష్యానికి సంబంధించి అధికంగా పెరుగుతుందనేది కూడా వాతావరణ నిపుణులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలని కూడా వాతావరణ నిపుణులు సూచించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ పల్మనాలజిస్టుల ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి అయితే చికిత్సను అందిస్తా ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది, కానీ వాయు కాలుష్యం ప్రభావంతో ఆమె శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశం అంటే పలు అనారోగ్య కారణంగా ఆమె విదేశాలకు కూడా వెళ్తున్నట్లు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఆమె పరిస్థితికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తా ఉన్నాయి? వైద్యరీత్యా కూడా ఆమెకు ఏదైతే అనేక అనారోగ్య సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో అధికంగా వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగానే విదేశాలకు కూడా తరచూ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు కూడా వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే ఢిల్లీలో పెరిగినటువంటి వాయు కాలుష్య ప్రభావం కూడా ఆమె మీద పడిందని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఎందుకంటే ఆ కెమికల్ రియాక్షన్స్, అది చలి తీవ్రత, దాంతో పాటుగా వాహనాల కాలుష్యం, మరొక పొల్యూషన్, వీటి ప్రభావంతో కూడా కొంత శరీరం పైన ప్రభావం పడటంతో కూడా కొంత శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రజెంట్ వైద్యుల సంరక్షణలో ఆమెకు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ.